నాను దేవుడు విడిచిపెట్టలేదు. సముద్రంలో కూడా దేవుడు ఏం చేయలేదు, విడిచిపెట్టలే. మత్యానికి చేపకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. యోనా వెళ్ళలేదు, కానీ దేవుని మాట ఎవరు విన్నారు? దేవుని మాట చేప వింది. చేప వెళ్ళి చక్కగా తన కడుపులో 3 రోజులు దాచుకుంది. ఈ 3 రోజులు ఈ చేప ఫాస్టింగ్ ఉంది, ఉపవాసం ఉంది. ఎందుకంటే ఏదైనా ఆహారం తిందనుకోండి, ఈ ఆహారంతో పాటు యోనా గారు కూడా ఏమవుతాడు, కరిగిపోతాడు. ఈయన కూడా ఆ జీర్ణాశయాలు అంటే లోపల పనిచేసే ఆ జీర్ణక్రియ వ్యవస్థను అంతటిని కూడా మూసివేసుకుంది. బా, దేవుని కోసం ఎంత చూడండి, ఒక జీవి అరే తన స్వరూపంలో సృష్టించుకున్న మానవుడు ఒకలా ఉంటే, దేవుడు నోటి మాట ద్వారా సృష్టించుకున్నటువంటి జీవులు దేవుని మాటకి ఎంత విధేయులుగా ఉన్నాయో. ఆ 3 రోజులు ఏ ఆహారం తీసుకోలేదు, ఆ జీర్ణ వ్యవస్థనంతా కూడా మూసిపెట్టుకుని కూర్చున్నాయి. మళ్ళీ యోనాకు దేవుడు చెప్పాడు, మత్యానికి నువ్వు ఎక్కడ బయట యోనాను కక్కివేయాలో అక్కడ కక్కివేయమన్నాడు. యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడు? నీనెవేకి వెళ్ళాడు. ప్రయాణం షిప్ ద్వారా కాదు, దేని ద్వారా ప్రయాణం చేశాడు? చేప ద్వారా. బా, దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నావా? ఒక్కొక్కసారి మనం అనుకుంటాం దేవుని తప్పించి తిరుగుదాం అనుకుంటాను. దేవుడు ఎక్కడ పట్టుకుంటాలే నన్ను? ఏంగా దేవుని ప్రణాళిక నీ మీద ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిన జిత్తు పట్టుకోలేకపోతాడంతే. దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక నీ మీద ఉంటే నువ్వు అనుకుంటున్నావేమో తప్పించుకొని తిరుగుదామని, నువ్వు అనుకుంటున్నావేమో ఆ దేవుడు కళ్ళు కప్పేద్దామని. నథింగ్, ఏం అవసరంలే. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకోవాలో దేవుడు వాడుకుంటాడు. దేవుడు ఎవరిని నిలబెట్టాలో దేవుడు వారిని నిలబెడతాడు. దేవుడు ఎవరిని కృంగదీయాలో, ఎవరిని తోసివేయాలో వారిని తీసివేస్తాడు. దేవుడు తగిన కాలములో తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. Download ShareChat.